మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మొట్టమొదటి శ్రావణ శుక్రవారం. స్నానం చేసి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేయండి. 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. మన హిందూ సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి, అందులోనూ ఈ శ్రావణ శుక్రవారానికి ఎంతో అద్భుతమైన విశేషమైన ప్రాముఖ్యత ఉంది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన సిరి సంపదల అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రావణ శుక్రవారం అంటే అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పండుగ రోజు లాంటిది. అయితే ఈ పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో ఒక ప్రత్యేకమైన వస్తువును వేసుకుని స్నానం చేస్తే చాలు. కేవలం 1 గంటలో మీ సుడి పూర్తిగా తిరిగిపోతుంది. మహాలక్ష్మీదేవి కరుణించి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. ఈ విధంగా ఈరోజు స్నానం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటుంది. సంవత్సరమంతా మీకు అన్ని విషయాల్లోనూ, అన్ని పనుల్లోనూ అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు ఎంత ఖర్చు చేసినా, ఎన్ని శుభకార్యాలు చేసినా మీ ఇంట ఎప్పటికీ ధనానికి ఎటువంటి లోటు రాదు. డబ్బు ఇబ్బందులు మీ దరిదాపుల్లోకి కూడా రావు. అంతేకాకుండా ఈరోజు ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే మీ శరీరానికి ఒక అద్భుతమైన నూతన ఉత్తేజం వస్తుంది. మీ మనస్సుకు మరియు మెదడుకు నూతన ఉల్లాసం వస్తుంది. మీ శరీరంలో ఉన్నటువంటి సమస్త రోగాలు, రుగ్మతలు ఇట్టే మాయమైపోతాయి. కొంతమంది ఎప్పుడూ తలనొప్పని, ఒళ్ళు నొప్పులని, కీళ్ల నొప్పులని, నీరసమని, ఏ పని చేయలేకపోతున్నామని తరచూ ఎంతో బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మరియు భయంకరమైన రోగాలన్నీ ఈ ప్రత్యేకమైన స్నానంతో శాశ్వతంగా పోతాయి. మరింతకీ ఈ పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున మనం స్నానం చేసే నీటిలో ఏ ప్రత్యేకమైన వస్తువును వేసుకుని స్నానం చేయాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా, స్పష్టంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈ శ్రావణ శుక్రవారం రోజు ఆవుకి ఏం పెట్టాలి, ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, ఏ కూరలు వండకూడదు, ఏ కూరలు వండితే ఐశ్వర్యం వస్తుంది, ఈరోజు ఎలాంటి తప్పు పనులు చేయకూడదు, ఇలాంటి మరెన్నో విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఒక్క వీడియోతో మీకు మొత్తం సమాచారం తెలిసిపోతుంది గనుక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కమెంట్ పెట్టండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు గోపూజ చేస్తే చాలా మంచిది. భూమండలం మీద ఉన్న సమస్త తీర్థాలు, సకల దేవతలు గోమాత శరీరంలోని కొలువై ఉంటారు గనుక ఈరోజు మీ ఇంటి దగ్గర ఆవు కనిపించినా, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వీధుల్లో ఎక్కడైనా ఆవు ఉన్నా, లేదంటే మీరు వెళ్ళే ఏదైనా గుడిలో మీకు ఆవు లేదా గోశాల కనిపించినా సరే తప్పకుండా ఆ గోమాత దగ్గరికి వెళ్ళండి. ఆ ఆవుకు ఒక మంచి అరటి పండును మీ స్వహస్తాలతో, అంటే మీ చేతుల మీదుగా ఎంతో ప్రేమగా తినిపించి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత గోమాత చుట్టూ భక్తితో 3 ప్రదక్షిణలు చేయాలి. గోమాతలో 3 దేవతలు కొలువై ఉంటారని మన వేదాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఈరోజు ఆవుని పూజిస్తే లక్ష్మీదేవితో పాటు 3 దేవతల అనుగ్రహం కూడా మీకు ఏకకాలంలో సంపూర్ణంగా కలుగుతుంది. గోమాతకు అరటిపండు తినిపించడం వల్ల మీ జాతకంలో ఉన్న సకల గ్రహ దోషాలు, దరిద్ర బాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంట సిరి సంపదలకు కొదవ ఉండదు. అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి మంచినీళ్లు ఇచ్చి కుంకుమ బొట్టును కూడా పెట్టండి. కుదిరితే తాంబూలం ఇవ్వండి. ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు 1 గంటలో మీ జీవితం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ చెట్టు ఏమిటి అంటే తమలపాకు చెట్టు. ఈరోజు ఎక్కడ తమలపాకు చెట్టు కనిపించినా అక్కడకు వెళ్ళి ఆ తమలపాకు చెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చెట్టు చుట్టూ కుదిరితే 3 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత తమలపాకు చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించి 11 సార్లు ఆ చెట్టును తాకండి చాలు. ఇలా ఈరోజు తమలపాకు చెట్టును తాకితే 1 గంటలో మీ దశ మారిపోతుంది.
మీ జీవితం మారిపోతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ తమలపాకు చెట్టు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. అందుకే తమలపాకుల్లోనే తాంబూలం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు తమలపాకు చెట్టును తాకితే మన ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశిస్తాయి. ఈ ప్రక్రియ అంతా చేయటం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం తమలపాకు చెట్టును తాగితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులుగా మారిపోతారు. కొంతమంది ఇంటి దగ్గరే తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు, లేదా పక్కింట్లోనో పొరుగింట్లోనో ఇలా వీధికి కనీసం ఒక్కరైనా ఇంట్లో తమలపాకు చెట్టును పెంచుకుంటూ ఉంటారు. ఇలా మీ ఇంట్లో పెంచుకునే తమలపాకు చెట్టును లేదా పొరుగింట్లోనో పక్కింట్లోనే పెంచుకునే తమలపాకు చెట్టును ఏ తమలపాకు చెట్టును ముట్టుకున్నా సరే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీకు ఉన్న సమస్యలు కష్టాలు పోతాయి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీకు ఒకవేళ ఎక్కడ తమలపాకు చెట్లు కనిపించకపోతే, మీ ఇంటి దగ్గరలో ఎవరు తమలపాకు చెట్లను పెంచకపోతే జస్ట్ తమలపాకులు ఉంటాయి కదా, ఆ తమలపాకులను 11 సార్లు టచ్ చేసినా సరిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు అందరూ తాంబూలం ఇవ్వటం కోసం తమలపాకులు కొని తెస్తారు కదా, ఆ తమలపాకులను టచ్ చేసినా చాలు, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజు తమలపాకు చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంత గొప్పవు, ఎంత పవిత్రమైనవు, ఎంత పుణ్యఫలాన్ని ఇస్తాయో, శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు కూడా అంతటి గొప్పవి మరియు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనవి. కార్తీక సోమవారం పరమశివునికి ఎంత ప్రీతికరమో, శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి అంతగా ఇష్టమైన రోజు. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన వెంటనే ఇల్లంతటినీ శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రంగా స్నానం చేసి ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మానికి పసుపు రాసి ఎర్రటి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందు కల్లాపి చల్లి బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గులపైన పసుపు కుంకుమలు చల్లుకోవాలి. కుదిరితే గుమ్మానికి తోరణాలు కూడా కట్టుకోవాలి. ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి కళ ఉట్టిపడేలాగా చక్కగా అలంకరించుకోవాలి. ఇక శ్రావణ శుక్రవారం రోజు చేసే స్నానం కూడా చాలా గొప్పది. ఈరోజు ఎప్పటిలాగా మామూలుగా స్నానం చేయకూడదు. నీటిలో కొన్ని పదార్థాలు వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వట్టివేర్లను కానీ, లేదా ఒక 5 మంచి తులసి ఆకులను కానీ, లేదా ఒక 1/2 స్పూను పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈ మూడింటిలో ఏదో ఒక్కటి వేసుకుంటే చాలు. ఇలా స్నానం చేయడం వలన తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు లాంటి చిన్న చిన్న సమస్యలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉల్లాసం, ఉత్తేజం వస్తాయి. ముందుగా మీకు దొరికితే వట్టివేర్లు తెచ్చుకొని వాటిని నీటిలో వేసుకుని చేస్తే చాలా మంచిది. వట్టివేర్లకు సహజంగానే సానుకూల శక్తిని, లక్ష్మీదేవిని ఆకర్షించే అద్భుతమైన గుణం ఉంటుంది. సాక్షాత్తు లక్ష్మీదేవికి ఈ వట్టివేర్ల సువాసన అంటే ఎంతో ఇష్టం. వట్టివేర్లను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల మీ ఒంటికి పట్టిన దరిద్రం, పీడ అంతా తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆయుర్వేద పరంగా చూసుకున్న వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన శరీరంలో ఉండే ఉష్ణాన్ని, వేడిని తగ్గించి దేహానికి అద్భుతమైన చలవ చేస్తుంది. వట్టివేర్లు ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. వాటిని కొని తెచ్చుకొని ఈ విధంగా స్నానం చేయండి, చాలా మంచిది. ఒకవేళ ఈ వట్టివేర్లు మీకు అందుబాటులో లేకపోతే ఆ స్థానంలో 5 మంచి తులసి ఆకులను తెచ్చి వాటిని చేత్తో మెల్లగా నలిపి ఆ స్నానం చేసే నీటిలో కలిపేయాలి. తులసి ఆకుల రసం ఆ నీటిలో కలిసేలా బాగా నలపాలి. అయితే ఇక్కడ మీరు ఒక అత్యంత ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ తులసి ఆకులను మీరు ప్రతిరోజు దీపారాధన చేసి పూజలు చేసే తులసి కోటలోని చెట్టు నుండి అస్సలు కోయకూడదు. పూజలు చేయని వేరే ఏదైనా తులసి చెట్టు అంటే కుండీలో పెంచుకునేది లేదా పెరట్లో ఉండే పూజకు ఉపయోగించిన చెట్టు నుండి మాత్రమే ఈ ఆకులను భక్తిగా కోయాలి. తులసి చెట్టు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అలాగే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అటువంటి తులసి ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయడం వల్ల పరమ పవిత్రమైన గంగానదిలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. గనుక దొరికితే తులసి ఆకులు నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఒకవేళ మీకు వట్టివేర్లు దొరకలేదు,
అలాగే పూజ చేయని తులసి చెట్టు ఆకులు కూడా దొరకలేదు అనుకుంటే అప్పుడు మీ ఇంట్లో వంటగదిలో ఉండే స్వచ్ఛమైన పసుపును ఒక అరస్పూను తీసుకుని ఆ స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. పసుపు మంగళగౌరీదేవికి, లక్ష్మీదేవికి ప్రతీక. పసుపుతో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు సైతం నయమవుతాయి. మాంగళ్య బలం పెరుగుతుంది. పసుపు యాంటీబ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. పసుపును నీటిలో కలిపి స్నానం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఒంట్లోని దరిద్రం వదిలిపోతుంది. గనుక ఈరోజు ఈ మూడింటిలో ఏదో ఒకటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఖచ్చితంగా 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కోట్ల కట్టలను మీ ఇంటికి పంపుతుంది. ఈ రోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. ధనానికి లోటు రాదు. డబ్బుకు సంబంధించిన ఏ ఆటంకాలు మీ దరికి చేరవు. ఈ రోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మనస్సుకు నూతన ఉల్లాసం వస్తుంది. శరీరంలోని సమస్త రోగాలు ఇట్టే పోతాయి. కొంతమంది ఎప్పుడూ తలనొప్పని, ఒళ్ళు నొప్పులని దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి రోగాలన్నీ కూడా ఏమాత్రం మందులు వాడకుండానే ఈ స్నానంతో పోతాయి. గనుక అందరూ ఈ రోజు ఇలా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అంతేకాకుండా ఈరోజు ఆడవారు స్నానం చేసే ముందు తమ ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం వేగంగా లభిస్తుంది. ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. దేహంలోని నకారాత్మక శక్తి తొలగిపోయి సకల ఐశ్వర్యాలను ఆకర్షించే దివ్యమైన శక్తి కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్లు స్నానం చేసేటప్పుడు ఈ చిన్న నియమాన్ని తప్పక గుర్తుంచుకుని ఆచరించాలి. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఆడవారు ఎర్రటి రంగు దుస్తులు కానీ, లేదా పసుపు రంగు దుస్తులు కానీ, లేదా ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు కానీ ధరించాలి. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు మంగళకరమైన రంగులు మరియు ఇవి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల మహాలక్ష్మీదేవి సంతోషించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. అలాగే ఈరోజు ఎర్రటి లేదా పచ్చటి మట్టి గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. గనుక ఆ రంగు గాజులే వేసుకోండి. అయితే ఈ రోజున పొరపాటున కూడా నల్లటి రంగు బట్టలు వేసుకోకూడదు. నలుపు రంగు దుస్తులు శని ప్రభావానికి, నకారాత్మక శక్తికి సంకేతం కాబట్టి నల్ల బట్టలు ధరిస్తే మహాలక్ష్మి అనుగ్రహం లభించదు సరికదా, దారిద్ర్యం ఆవరిస్తుంది. కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు నల్ల రంగు దుస్తులకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజున ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపు లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం ఎంతో శుభప్రదం. ముందుగా మీ ఇంట్లోని పూజా గదిని శుభ్రం చేసుకుని అమ్మవారి పటానికి లేదా విగ్రహానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. అమ్మవారికి ఎర్రటి పుష్పాలను, ముఖ్యంగా ఎర్రటి గులాబీలు లేదా మందారాలు లేదా ఎర్రటి తామర పూలను సమర్పించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవాలి. ఈ రోజున కనకధార స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే విశేషమైన ధనయోగం కలుగుతుంది. ఒకవేళ కనకధార స్తోత్రం చదవడం రానివారు లేదా కుదరని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. కుదిరిన వారు శ్రావణ శుక్రవారం రోజు ఇలా సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళితే ఇంటికి చాలా మంచిది. ఇక ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలంటే శనగలను సమర్పించాలి. అంటే ఉడకబెట్టి తాలింపు పెట్టిన శనగలను కానీ లేదా రాత్రిపూట నానబెట్టిన శనగలను కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. శనగలు నైవేద్యంగా పెట్టడం చాలా ముఖ్యం. ఇంకా ఎక్కువ నివేదించాలనుకుంటే దానిమ్మ పండ్లు మరియు రకరకాల పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా శ్రావణ శుక్రవార పూజ చేసుకుంటే ఇంట్లోకి అష్టైశ్వర్యాలు వస్తాయి. ఇలా పూజ చేసిన వారు ఈ రోజున ఎవరైనా 3 ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాంబూలమిస్తే ఎంతో శుభం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మాంగళ్య బలం పెరుగుతుంది. ఈరోజు ఆడవారు తప్పక కాళ్లకు పసుపు రాసుకోవాలి. నుదుటిన బొట్టు, చేతికి గాజులు ధరించాలి. తలలో పూలు ధరించాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ముందు వచ్చిన ముత్తైదువకి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాతే తాంబూలం ఇవ్వాలి. ఇక ఈ శ్రావణ శుక్రవారం రోజున
పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈరోజు అమ్మవారికి పూలమాలలు వేయడానికి పూలను అస్సలు సూదితో గుచ్చకూడదు. లక్ష్మీదేవికి పూలంటే ఎంతో ఇష్టం. అలాంటి సున్నితమైన పూలను దారమెక్కించిన సూదితో గుచ్చి హింసించడం వల్ల అమ్మవారికి కోపం వస్తుంది. దీనివల్ల పాపం కూడా చుట్టుకుంటుంది. కాబట్టి కేవలం చేత్తోనే దారంతో మాల అల్లాలి, కానీ పొరపాటున కూడా సూదిని వాడకూడదు. అలాగే ఈ శుక్రవారం నాడు ఇంట్లో బూజులు దులపడం లాంటి శుభం చేసే పనులు అస్సలు చేయకూడదు. గురువారం నాడే ముందుగానే ఇల్లు శుభ్రం చేసి పెట్టుకోవాలి. శ్రావణ శుక్రవారం రోజున బూజులు దులిపితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలిగి బయటికి వెళ్ళిపోతుంది, దరిద్రం పట్టుకుంటుంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు ఆడవారు పొరపాటున కూడా కన్నీళ్లు పెట్టకూడదు. శ్రావణ శుక్రవారం రోజు ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఏడుస్తూ, కష్టపడుతూ, బాధపడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడటానికి ఇష్టపడదు. కాబట్టి మీకు ఏ బాధలున్నా సరే వాటిని పక్కన పెట్టి శ్రావణ శుక్రవారం రోజు ఇల్లంతా నవ్వుతూ చాలా సంతోషంగా గడపాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మీ ఇంట్లోకి వస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు కొత్తగా చీపురు కొని ఇంటికి అస్సలు తీసుకురాకూడదు. చీపురును మనం మహాలక్ష్మి స్వరూపంగానే చూస్తాము. కానీ శ్రావణ శుక్రవారం రోజున కొత్త చీపురు కొని ఇంటికి తేవడం అనేది దరిద్రానికి సంకేతం. ఇకపోతే పాలు, పెరుగు లాంటివి పక్కింటి వాళ్ళకు కానీ, తెలిసిన వాళ్ళకు కానీ అప్పుగా లేదా దానంగా ఎవ్వరికీ ఇవ్వకూడదు. పాలు, పెరుగు మన ఇంట్లో ఉండే అష్టైశ్వర్యాలకు, లక్ష్మీ కళకు ప్రతీకలు. వాటిని శ్రావణ శుక్రవారం పూట వేరే వాళ్ళకి ఇస్తే మన చేతులారా మన ఇంటి లక్ష్మిని వాళ్ళకి ఇచ్చేసినట్లే లెక్క. ముఖ్యంగా సాయంత్రం పూట ఈ తప్పు అస్సలు చేయకండి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున పనులు హడావిడిగా చేస్తూ ఆడవారు తమ చేతికున్న గాజులు పగలగొట్టుకోకూడదు. గాజులు పగలడం అనేది అశుభానికి సంకేతం. కాబట్టి ఈరోజు పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, శ్రావణ శుక్రవారం రోజున గోళ్ళు కత్తిరించుకోవడం, అలాగే హెయిర్ కట్ చేసుకోవడం లాంటివి పొరపాటున కూడా చేయకూడదు. ఇలా చేస్తే దరిద్రం వస్తుంది. మీరు చేసిన పూజా ఫలితం మొత్తం పోతుంది. ఈరోజు అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకొక ముఖ్య విషయం, శ్రావణ శుక్రవారం రోజున ఆడవారు తమ చేతులకు గోరింటాకు పట్టుకోవాలి. గోరింటాకు లక్ష్మీదేవి యొక్క స్వరూపం. శ్రావణ శుక్రవారం నాడు మహిళలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల వారి భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, మాంగళ్య బలం పెరుగుతుంది. భర్తకు వ్యాపారంలో, ఉద్యోగంలో మరియు ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సుమంగళి యోగం కలుగుతుంది. గనుక ఈరోజు ఆడవారు తప్పక చేతికి గోరింటాకు పెట్టుకోండి. ఇక ఈ పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వండుకోవాల్సిన మరియు తినాల్సిన ప్రత్యేకమైన కూరల విషయానికి వస్తే, శాస్త్రాల ప్రకారం శ్రావణ శుక్రవారం నాడు కొన్ని కూరలను వండుకొని తింటే శ్రీ మహాలక్ష్మీదేవి సంతోషించి కోట్లాది రూపాయల సంపదను, సకల శుభాలను ప్రసాదిస్తుంది. గనుక ఆడవారు ఈ కూరల గురించి గుర్తుపెట్టుకోండి. మొదటిగా ఈ రోజున శనగల కూర తినాలి. శ్రావణ శుక్రవారం నాడు శనగలతో చేసిన కూరలు కానీ లేదా శనగలతో చేసిన పదార్థాలను కానీ తింటే చాలా మంచిది. శనగలు గురుగ్రహానికి మరియు శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ధాన్యం. ఈరోజు శనగలతో కూర వండుకొని తినడం వల్ల లేదా శనగల ప్రసాదాన్ని తినడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించి ధనం విపరీతంగా కలిసి వస్తుంది. శనగలలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శనగలు బలాన్ని ఇస్తాయి. శ్రావణ మాసంలో ఎంత ఎక్కువగా శనగలు తింటే అంత మంచిది అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాకుండా శనగల కూరను శ్రావణ శుక్రవారం రోజున వండుకుని తినడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గనుక ఈరోజు ఇంట్లో శనగలతో ఏదో ఒక వంటకం చేసుకుని తింటే చాలా మంచిది. ఆ తరువాత ఈ రోజున పాలు పోసి వండే కూరలైన సొరకాయ కూర మరియు పొట్లకాయ కూరల వంటి వాటిని తింటే చాలా మంచిది. శ్రావణ శుక్రవారం రోజు సొరకాయ, పొట్లకాయ కూరల్లో పాలు పోసి వండి ఇంట్లోని వారందరూ ఆ కూరలు తింటే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. పాలు అనేది క్షీరసాగరానికి మరియు శ్రీ మహాలక్ష్మీదేవి జన్మస్థానానికి సంకేతం.
అందుకే పాలు పోసి వండే కూరలను శ్రావణ శుక్రవారం నాడు తినడం వల్ల ఇంట్లోకి అపారమైన డబ్బు వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ కూరలు తినడం వల్ల శరీరానికి చలువ చేసి ఆరోగ్యం ఎంతో బాగుంటుంది, అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఆ తరువాత ఈ రోజున నల్లేరు కాడలతో చేసే వంటలను తిన్నా కూడా చాలా మంచిది. నల్లేరు అనేది ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన దివ్యమైన ముక్క. ఈ శ్రావణ శుక్రవారం రోజున నల్లేరు కాడలతో చేసిన పచ్చడి కానీ, తాలింపు కానీ లేదా కూరను కానీ వండుకుని తింటే జీవితంలో ఉన్న సమస్త కష్టాలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి ఉపశమనం లభించి జీవితం ప్రశాంతంగా ఐశ్వర్యవంతంగా మారుతుంది. నల్లేరుకు నకారాత్మక శక్తిని తొలగించి ధనాకర్షణను పెంచే దివ్య శక్తులు ఉన్నాయి గనుక ఈరోజు నల్లేరును తింటే శుభాలు జరుగుతాయి. ఇంకా ఆ తర్వాత ఈ రోజున మునగాకు కూడా తినవచ్చు. శ్రావణ శుక్రవారం నాడు మునగాకుతో చేసిన కూర లేదా మునగాకు పప్పు లేదా మునగాకు పొడి, ఇలా మునగాకుని ఏదో ఒక రూపంలో తింటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మునగాకును లక్ష్మీ స్వరూపంగా పరిగణిస్తారు. ఈ రోజున మునగాకు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, ధన సంపదలు ఇంట్లోకి నిరంతరం వస్తూనే ఉంటాయి. చివరగా ఈ రోజున బీరకాయ కూరను తిన్నా కూడా ఎంతో బాగా కలిసి వస్తుంది. బీరకాయతో చేసిన కూరను లేదా పచ్చడిని ఈ శ్రావణ శుక్రవారం రోజున తింటే ధనానికి ధనం వస్తుంది, వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి, ఇంట్లో ఉన్న పేదరికం తొలగిపోయి సమృద్ధి లభిస్తుంది. కాబట్టి ఆడవారు ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ 5 రకాల కూరల్లో నుండి అనగా శనగల కూర, పాలు పోసి వండే సొరకాయ లేదా పొట్లకాయ కూర, నల్లేరు కూర, మునగాకు కూర, బీరకాయ కూరలలో నుండి ఏదో ఒక కూరను ఖచ్చితంగా వండుకుని తింటే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండి అష్టైశ్వర్యాలు, సకల భోగ భాగ్యాలు సిద్ధించడం ఖాయం గనుక ఈ కూరలు తప్పనిసరిగా తినండి. ఇక ఈరోజు కొన్ని కూరలని పొరపాటును కూడా తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ములక్కాడను పొరపాటును కూడా కూరగా వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. ఈరోజు ములక్కాడను ఇంట్లో వండితే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది, ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు, అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. తర్వాత మనందరికీ తెలిసినటువంటి విషయమే, నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా ఈరోజు వండకూడదు, తినకూడదు. అంటే చికెన్ రూపంలో అవ్వచ్చు, మటన్ రూపంలో అవ్వచ్చు, కోడిగుడ్డు రూపంలో అవ్వచ్చు, రొయ్యలని, పీతలని, పిజ్జాల రూపంలో, బర్గర్ల రూపంలో, ఇట్లా ఎక్కడైనా సరే మీరు నాన్ వెజ్ని ఇంటి లోపలైనా అలాగే బయట తిన్నా కూడా దోషాలనేవి మనల్ని అంటుకుంటాయి. ఈరోజు నాన్ వెజ్ తింటే లక్ష్మీదేవి తల్లి యొక్క ఆగ్రహానికి పాత్రులవుతారు. కాబట్టి పొరపాటున కూడా ఈరోజు మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు, గుడ్డుని కూడా టచ్ చేయకూడదు. అలాగే బంగాళదుంపలు కూడా ఈరోజు తినకూడదు. అంటే దుంపకూడలు ఏవైనా సరే, అంటే బంగాళదుంపలవ్వచ్చు, క్యారెట్లవ్వచ్చు, బీట్రూట్లవ్వచ్చు, ముల్లంగి, చామదుంపలు, కర్రపెండలం, చిలకడ దుంపలు, ఇలాంటివి ఏవి కూడా మనం రేపు కూరల రూపంలో వండుకోవటం కానీ తినటం కానీ పొరపాటును కూడా చేయకూడదు. ఇవి తిన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకుపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కూరలు తినకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ కూరలు తినాలో, ఏ కూరలు తినకూడదో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.